అజితారెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. యా 10 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్రం వచ్చేసింది. తెలంగాణ కళ సాకారం అయిపోయింది, అనుకున్నవన్నీ హామీలు నెరవేర్చాము అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రతి సభలో ఈ తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ ఎందుకు టీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారు, ఎందుకు తెర మీదకు తెస్తున్నారు అనుకోవచ్చు? చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచిన పార్టీ అండి. ప్రజలకు ఏం కావాలి, ఏ రకంగా తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది అనేది తెలిసిన నాయకుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారండి. ఈరోజు కేసీఆర్ గారు నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం అగ్ర పదంలో దూసుకుపోతుందండి. ఇది ఎవరు కాదనలేని విషయము. దీని మీద ఇంకా కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇప్పటికి కూడా విషం చిమ్ముతానే ఉన్నారండి. ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలకు ఇతర పార్టీలు వాళ్ళందరికీ గేమ్ అయితే మాకు టాస్క్ అని నేను పదే పదే చెప్తా ఉంటా. మా నాయకుడు కూడా అదే చెప్తారండి. ఈ రోజు పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ గాని బీజేపీ గాని పచ్చగా ఉన్న తెలంగాణను, అభివృద్ధి చెందిన తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు కదండి. మరి ఈ ఎన్నికల్లో నయవంచక హస్తానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. పెండింగ్ ప్రాజెక్టులు చూడండి, పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా ఘనత కూడా సీఎం కేసీఆర్ దే కదండి. అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది అక్కడ. వాళ్ళకి ఎంతసేపు పదవులండి, పార్టీలు మారడము పదవుల కోసమే వాళ్ళ చేత గానీ తెలంగాణ ప్రజల మీద గానీ తెలంగాణ డెవలప్మెంట్ మీద గానీ వాళ్ళకి ఏ మాత్రం శ్రద్ధ లేదండి. వాళ్ళు పార్టీలకు పదవులు. రజిత గారు, మీరేమో పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాము, రీడిజైన్ చేసాము ప్రాజెక్టులన్నీ కూడా అని చెప్పేసి తెలంగాణను అసలు పూర్తిగా సస్యశ్యామలం చేసామని చెప్తున్నారు. కానీ అసలు పూర్తిగా కేసీఆర్ కుటుంబానికి అలాగే అక్కడ కాంట్రాక్టర్లకి కట్టినటువంటి ప్రాజెక్టులు ఏటీఎం కార్డుల లాగా ఉన్నాయి. అవినీతి జరుగుతున్నటువంటి చూసినటువంటివే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటివే నిదర్శనాలు అని మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటోంది. దీనికి మీ సమాధానం ఏంటి? ఎక్కడండి, ఎక్కడ ఏ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఎక్కడ ఏం జరిగిందండి? రజిత గారు, మీరు తెలంగాణలోనే ఉన్నారు కదా, ఏ ప్రాజెక్ట్ లో అంటున్నారు? కాళేశ్వరం గురించే కదా, కాళేశ్వరం ఎజెండా తెలంగాణ. అదే చెప్తున్నా, బ్రహ్మాండమైన కాళేశ్వరానికి వీళ్ళు కట్టడాలు చాతగాని వెదవాలండి. వీళ్ళు ఎవరండి? ఈ రోజు నిజంగానే పెండింగ్ ప్రాజెక్టులు లక్షలాది ప్రజల కళను సాకారం చేసింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాదండి. లక్షలాది ఎకరాలు పండుతున్నాయి దాని కింద. సంతోషంగా రైతులు సుభిక్షంగా వర్ధిల్లుతుంటే ఏంటండి? కేంద్ర జల సంఘం వాళ్ళు కూడా వచ్చి హడావిడిగా ఏదో ఆగ మేఘాల మీద దొంగ రిపోర్టులు ఇచ్చినంత మాత్రాన కాళేశ్వరం విషం జిమ్మినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అండి. 7వ తారీఖు పిఎం వస్తున్నాడు కాబట్టి ఆగ మేఘాల మీద ఆయనకు మాట్లాడడానికి ఒక సబ్జెక్టు కావాలి కాబట్టి దాని మీద విషయం జిమ్మి ఏదో గ్రౌండ్ సిద్ధం చేసిండండి వాళ్ళు. ఏదో కాళేశ్వరం అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటేనా అండి? 2 గంటల విజిట్, 4 గంటల మీటింగ్ లోనే జడ్జిమెంట్ మొత్తం అయిపోతుందండి. కాళేశ్వరం పునాదులు చూసింది లేదు, నదిలోకి దిగింది లేదు, సమగ్ర లేకుండానే ఇవాళ ఎన్డీఎస్ఏ నివేదిక ఇస్తే ప్రజలు నమ్ముతారా అండి? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఏమాత్రం కూడా చూడకుండానే ఆ హడావిడిగా నివేదిక మొత్తం అస్పష్టతగా గందరగోళంగా ఇచ్చిపోయిందండి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు కదండి. కేంద్ర జల సంఘంతో చర్చల తర్వాతనే కదండి నిర్మాణం డిజైన్లు జరుగుతుంది. మరి డిపిఆర్ తయారు చేసింది కూడా కేంద్ర సంస్థ వ్యాస్కోసే కదండి. మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వెలిపిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజల ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ను, తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇప్పుడు కాళేశ్వరం అనే ఒక బ్రాండ్ ను చూపించి తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ దొంగలు గాని బీజేపీ దొంగలు గాని రాష్ట్రంలో చొరబడుతున్నారండి. రాష్ట్రాన్ని ఇచ్చినము అనుకుంటే చొరబడుతున్నారు కానీ వాళ్ళు ఏం ప్రేమతో ఇచ్చింది లేదండి. ఎట్లున్నా తెలంగాణ ఎట్లయిందండి? అప్పుడు ఎట్లుండే చెప్పండి? 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎట్లుండండి? అన్నేళ్లు పాలించి. రజిత గారు, నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తో ఉద్యమం స్టార్ట్ అయింది. దీంతోనే మనం చూసాము పోరాటాలు కానీ ప్రాణ త్యాగాలు కానీ జరిగినటువంటి తెలంగాణలో. ఇప్పుడు వీటిలో ఏ హామీని మీరు నెరవేర్చారు అనేది కదా వాళ్ళ డిమాండ్. నియామకాలు ఎగ్జాక్ట్లీ అండి. నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునాదుల మీదనే నిర్మాణం అయింది. ఫస్ట్ కూడా మొత్తం రైతు సంక్షేమం మీదనే ఫస్ట్ ప్రభుత్వం అంతా గడిచింది. ఇప్పుడు కేవలం యువతకు ఉపాధి మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది. నిజంగా కూడా 2,30,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదండి. నీళ్ళ లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చి ప్రజలను సుభిక్షంగా చూస్తుంది కేసీఆర్ కాదండి. నిధులు తెలంగాణకు నిధులు సమకూర్చి
ఏమంటారు దాన్ని, ప్రజలకు పంచాలి, నిధులు పెంచాలి అన్న నిదానంతోనే కదండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడేది కూడా అదే కదండి. ఆకాశం అంతా అభివృద్ధి జరుగుతుంది కదండి. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు కదా, మరి తెలంగాణ వస్తే డెఫినెట్ గా సాధ్యమైతుందండి. స్టెప్ బై స్టెప్ సాధ్యమైతుంది అన్ని ఒక్కసారి. డెఫినెట్ గా మరి మోడీ కూడా అన్నాడు కదండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోడీ కూడా అన్నాడు. మరి ఇప్పుడు ఇన్నేళ్ళని 16,000 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 16,000 పక్కన పెడితే కనీసం 1,00,000 ఉద్యోగాలను ఇచ్చే పరిస్థితి ఉందా అండి ఆయన దగ్గర? మరి 15 మన ప్రతి ఒక్క జన్ధన్ ఖాతా నుంచి ప్రతి ఒక్క పౌరునికి 15 లక్షలు ఇస్తామన్నాడు. ఏమాయండి? నీటి మూటలండి వాళ్ళవి. మేము ప్రజలకు అమలుకు సాధ్యం కాని హామీలు ఎన్నడూ ఇయ్యమండి. అమలుకు సాధ్యం అయ్యేది బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. చూడండి, స్టెప్ బై స్టెప్ అన్ని జరుగుతాయి, ప్రతి ఒక్కటి జరిగింది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది మీకు గంతలేదండి? ప్రజలంతా కళ్ళారా చూస్తున్నారు కదండి. గతుకుల రోడ్లుండే, నీళ్లు లేని చెరువులుండే, వీడుబడ్డ పొలాలుండే, కరెంటు కోసం ఎదురుచూపులుండే. ఇప్పుడు ఎట్లయిందండి? డబుల్ రోడ్లు, కలకలలాడుతున్న పొలాలు, నిరంతర నాణ్యతమైన విద్యుత్, తాకుతున్న బాంధులు కనబడండి. అక్క కేసీఆర్ కొట్టడానికి తెలంగాణ ద్రోహులంతా ఒకటైనండి. కానీ తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ కేసీఆర్ గారు వెనుకున్నది అభివృద్ధిని ఇప్పటోళ్ళనే నడిపిద్దామని ప్రజలు డిసైడ్ అయినండి. కేసీఆర్ ని ఎప్పటోళ్ళనే గెలిపియాలని చెప్పేసి కూడా ప్రజలు మళ్ళా కూడా చెప్తున్న అభివృద్ధిని ఇప్పటోళ్ళని నడిపియాలి. కేసీఆర్ అంటే ఈ పదేళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది అనేటువంటి ధీమా మీకుంది? ఉంది, తప్పకుండా. ఢిల్లీ గులాబీలు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలని ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తుంటే ఒక్కొక్క ఢిల్లీ గులాబీలు పారిపోతుండ్రండి. ప్రజలకు గల్లీలో ఉంటారు. రజిత గారు, మరి అలాంటప్పుడు మరి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉద్యమాన్ని మళ్ళీ తెరకెత్తుకోవడం ఎందుకు? తెలంగాణ గల్లీలో ఉన్నారండి. ఏమంటారు? సారీ, 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని గురించి, పోరాటాల గురించి, వీటన్నిటి గురించి ఎందుకు సభల్లో మాట్లాడటం? ఈ 10 ఏళ్ల అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు కదా. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు రాజేస్తున్నారు? తెలంగాణ సెంటిమెంట్ రాజేసేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. తెలంగాణ ఇచ్చినామని రాష్ట్రంలో చొరబడుతున్నారు వాళ్ళు. మేము ఇచ్చినాం, ఇంకా వేరే చేతిని చెప్పుకోవడానికి ఏం లేదు. కేవలం తెలంగాణ సాకుని చెప్పుకొని రాష్ట్రంలో చొరబడుతున్నారు. పట్టిగానే ఇచ్చిండ్రండి. ఎన్ని కొట్లాటలు, ఎన్ని లొల్లులండి. ఆనాటి ఉద్యమ నాయకుడు మెడల్ వంచి తీసుకొచ్చిన తెలంగాణ అండి. వాళ్ళు తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఇయ్యలే, వాళ్ళ భిక్ష కాదండి తెలంగాణ. ఈనాటి ఉద్యమ నాయకుడు మెడల్ వంచి తీసుకొచ్చిన తెలంగాణ. అది ప్రజలకు తెలియదండి. పట్టిగానే ఇచ్చిండ్రా? మరి బీజేపీ కూడా మేమిచ్చినామంటారు, వాళ్ళు వట్టిగానే ఇచ్చిండ్రండి. ఎన్నో సార్లు ప్రధానమంత్రి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండని నిండు సభ సాక్షిగా చెప్పిండు కదండి. మరి దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఒక్కసారి బీజేపీ నేతలు కూడా మాట్లాడాలండి. ఒక్కసారి కాకినాడలో ఏం తీర్మానం చేసిందండి బీజేపీ?